కనండి. ఏంటి జైల్లోకి ఎలుగుబంటి ఏమైనా వచ్చిందా ఏంటి సౌండు? నా ఉద్యోగం ఉడుతుంది ఆయన. ఇక్కడ ఎవడో వీడెవడో నిజంగా ఎలుగుబంటిలాగా ఉన్నాడే. లేరా అరే లేరా? ఎవడ్రా నన్ను నిద్ర లేపేదే? ఏంట్రా పట్టపగలే గురక పెట్టి మరి నిద్రపోతున్నావు? నా ఇంట్లో నా ఇష్టం నిద్రపోతాను. నువ్వెవడన్నా లేపడానికి? ఇల్లా? నీ ఇష్టం వచ్చిన నిద్రపోతావా? లేరా లేరా డాడీ తమ్ముడు అన్నా ఏంటి ఏమైంది? ఎందుకు కొడుతున్నారు నిన్ను? డాడీ ఈ వాచ్మ్యాన్ ఇది మన ఇల్లు కాదంటున్నాడు. నేను వాచ్మెన్? వాచ్మెన్ కాకపోతే మా ఇంటికి ఎందుకు కాపలా కాస్తున్నావు? ఇది సెంట్రల్ జైలా జురాసిక్ పార్క్ రా? మీరంతా నిజంగా బంధువులేనా? ఇక్కడికి వచ్చి వరుసలు కలుపుకుంటున్నారా? మామూలు బంధువులం కాదు, బ్లడ్ రిలేషన్. బ్లడ్ రిలేషన్ అంటే మీ ఫ్యామిలీ మొత్తం ఇక్కడే తెచ్చారా? లేదండి, మా ఆడవాళ్ళంతా హాయిగా ఉన్నారు లేడీస్ జైలు. పిల్లలంతా బోస్టన్ స్కూల్లో బ్రహ్మాండంగా చదువుకున్నారు. ఇంగ్లీష్ మీడియం. అరే నాకు తెలియక అడుగుతాను, మీ మగోళ్ళంతా మగోళ్ళ జైల్లో ఉన్నారు, ఆడోళ్ళంతా ఆడోళ్ళ జైల్లో ఉన్నారు, మరి పిల్లలు ఎలా పుట్టారమ్మా? పేరోల మీద చాలా గ్యాప్ తర్వాత వెళ్తాం కదండి, బాగా వర్కౌట్ అవుద్ది. నన్ను క్షమించండి. లేనన్నా లే. మీరు చెప్పిన మాట వినకుండా బయటికి వెళ్ళినందుకు నాకు తగిన శాస్త్రం జరిగింది నాన్న. ఏం జరిగింది నాన్న? టీ తాగుదామంటే 2 రూపాయలు, భోజనం చేద్దామంటే 15 రూపాయలు, అది కూడా పెరిగివ్వట్లేదు. కట్టికు చేపించుకుందామంటే 30 రూపాయలు. అంతేకాదు బయట సేఫ్టీ లేదు, ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా మరి బాంబులు పేలుతున్నాయి. బాంబులా? అందుకే అక్కడుండడం ఇష్టం లేక మన ఇంటికి వచ్చేసాను. మరి అంత ఓవర్ గా ఆనందించేయకండి రా. రేపు కొత్త జైలరామ్ గారు వస్తున్నారు, మీ డింగణాలు 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 చేసేస్తుందిరా. డాడీ ఏంటన్నా? అమ్మాయి అంట. అమ్మాయ్యా? నీళ్ళెవరికి అందంగా ఉంటే నీకిచ్చే పెళ్లి చేస్తాను. థ్యాంక్ యూ డాడీ. ఈ డోర్లు తెరవడం, ఇలా బొకేలు ఇవ్వటం, ఇలాంటి కాకా బిజినెస్ ప్రియక అస్సలు నచ్చావు. నేను ఆడ ఆఫీసర్నే కాదు, ఆడ పులిని. సో ఇలాంటి ఫార్మాలిటీస్ నా దగ్గర పెట్టుకోక డూ యువర్ డ్యూటీ ఫస్ట్. నా జైలుకి దారి నాకు తెలుసు. పిక్ పాకెటర్స్, గుండాస్ అండ్ మర్డరర్స్ అందరూ జాగ్రత్తగా వినండి. ఇది మీ ఇల్లు కాదు, జైల్. ఇక్కడ మీరు మామూలు మనుషులు కాదు, ఖైదీలో. పేరు పెట్టి పిలిచే అర్హత లేదని మీకు నెంబర్లు ఇచ్చాం. ఇంతకు ముందు మీరు ఎలాగున్నారో నాకు అనవసరం. ఇక నుంచి మీ బతుకులేంటో తెలుసా? 3 పూట్ల తిండి, 4 గోడలు, 7 ఊసులు, 12 సెల్యూట్లు. మైండ్ ఇట్. రంగు పడింది. కళ్ళు లేవు నీకు? ఇటువైపు ఎవరైనా వస్తాను, నాకు కామన్ సెన్స్ లేదా? ఏంటి ఏంటి అలా చూస్తున్నావు? కళ్ళు కామన్ సెన్స్ మనకుంటాయి మేడం, ఆ పెయింట్ డబ్బాకు ఉండవు కదా, అందుకే కింద పడింది. ఒక్క ముద్ద తినరా తమ్ముడు. తమ్ముడు ఈ చిన్న ముద్ద తిను. ఏరా ఆ జైలరమ్మతో నాకు పెళ్లి చేస్తేనే తింటానా? ఏంట్రా ఇది? కనిపించట్లేదా? భోజనం చేస్తున్నా. మీ అమ్మ కడుపులో మాడా, ఇది భోజనవరా? గోల్కొండ టుమ్ము ముక్కలు ముక్కలు చేసుకొని తింటున్నట్టుందిరా దరిద్రులారా. డాడీ డాడీ సైడ్ డిష్ గా మటన్ చాప్స్ కావాలని ఈ వాచ్ మనకి టెల్లు డాడీ. ఏంటమ్మా మటన్ చాప్స్ సైడ్ డిష్ గా మటన్ చాప్స్ కావాలా? అన్నయ్య ముచ్చట పడతా తెప్పించచ్చు కదా. ఏంట్రా మటన్ కిలో ఎంత తెలుసా? కిలో ఎంత తెలుసా? 100 రూపీస్. 100 రూపాయలు? ఎస్. అంటే నేను 80 కేజీలు, 80 × 100. డాడీ నా వాల్యూ 8000. నేను చెప్పింది చికెన్ మటన్ గురించి అమ్మా, పంది మాంసం గురించి కాదు.
ఎరా అన్నం బాగా ఉడికిందా? ఉడికింది సార్. మేడం మేడం మీరు ఇక్కడ ఉన్నారా? మీకోసం ఊరు వాడంతా గాలి చేస్తున్నారు. ఇక్కడేం చేస్తున్నారమ్మా? మస్తాన్ని పట్టేశాను. ఏంటి ఫైల్లోనా? మస్తాన్ని నిజంగా పట్టుకోవాలన్న ఐడియాతోనే. ఇలా రండి, ఒకసారి ఇలా రండి. రండి. పారిపోయిన మస్తాన్ ఎక్కడుంటాడో ఆ గణేష్కి తెలుసమ్మా. గణేష్ కా? అతనికి ఎలా తెలుసు? గణేష్ జర్నలిస్ట్ కదమ్మా. మస్తాన్ గడి లైఫ్ హిస్టరీ మొత్తం తెలుసు. వాడు ఏ అడుగు ఎందుకు వేస్తాడో, ఎప్పుడు ఏ పని చేస్తాడో గణేష్కి అంతా తెలుసు. అంతెందుకు, పారిపోయే ముందు వాళ్ళిద్దరూ డార్క్ సెల్లో పక్కపక్కనున్నారు. గణేష్ మీరు పెరోల్ మీద బయటికి తీసుకెళ్ళగలిగితే మీకు మేలు జరుగుతుంది. మరి ఖైదీ హెల్ప్ తీసుకుంటే వీక్ అయిపోతానేమో. పెద్ద పెద్ద వాళ్ళే పదవులు కాపాడుకోవటం కోసం కాళ్ళు పట్టుకుంటున్నారమ్మా. నువ్వు నేను ఎంత? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, ఖైదీని ఖైదీతోనే పట్టుకోవాలి. ఏరి మార్కు లేని ఖైదీ కాబట్టి పెరోల్లో నేను ఈజీగా తేగలను. కానీ అతను ఒప్పుకుంటాడంటావా? బా ఆ విషయం నాకు వదిలేండి. మళ్ళీ మిమ్మల్ని నేను జైలర్ డ్రెస్లో చూడాలి. కాకపోతే నా కాండక్ట్ గుడ్ అని మీరు రాస్తే చాలు ప్లీజ్. మస్తాన్ని పట్టుకోవడంలో హెల్ప్ చేయడానికి ఒప్పుకున్నందుకు థ్యాంక్స్ ఫర్ నట్రీ. కానీ నాకు చేతకాక నీ హెల్ప్ తీసుకున్నాను అనుకోవద్దు. ఆ మస్తాన్ గడితో తొందరగా దొరికితే గవర్నమెంట్ గౌరవం, జనానికి సంతోషం కదా. అందుకని ఇదిగో. ఏంటి అలా చూస్తున్నావు? లైఫ్ లో వేసుకున్న ఇంత కాస్ట్లీ బట్టలు నాతో కలిసి బయటకు వస్తున్నావు కదా, నా లెవెల్కి కొంచెం మ్యాచ్ అవ్వాలని. చూడు ఫర్ నట్రీ, నువ్వు ఖైదీ, నేను జైలర్, నేను బయట ఎవరికి తెలియకూడదు. సో అనుమానం రాకుండా కొంచెం క్లోజ్ గా బిహేవ్ చేస్తాను. ఛాన్స్ దొరికింది కదా అని అడ్వాంటేజ్ తీసుకున్నావు అనుకో, ఊరుకోలే. ఎక్కడ పేలింది? పేలింది పిస్టల్ కాదు, బయట బల్బు. అయినో నువ్వేం భయపడలేదురా? ముందు మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? నన్నేం చేయమంటావు? నువ్వు చెప్పినట్టు నేను అమ్మాయిని ఫాలో అవుతానే ఉన్నాను. మధ్యలో ఎవడో డాష్ కొట్టాడు, క్రౌడ్ లో మిస్ అయిపోయింది. సరే వదే, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం? నిద్రపోదాం. ఏంటి? ఇదిగో చూడండి, మీరు అనుకున్నప్పుడల్లా పట్టుకోవడానికి వాడే మీ జీప్ స్టీరింగ్ కాదు, మస్తాన్. ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా రేపు పొద్దున్నే. అంతవరకు చెప్పానుగా నిద్రపోదాం అని. ఏ హోటల్లో రూమ్ బుక్ చేశారు? హోటలా? నిన్ను గాని హోటల్లో పెడితే అట్నుంచి అట్టే చెక్కేద్దామనా? అదేం కుదరదు. మా ఇంట్లోనే ఉంటున్నావు. హౌస్ అరెస్ట్. పద. చూడు 403, నువ్వు ఖైదీ అన్న విషయం మా ఇంట్లో ఎవరికి తెలియకుండా మేనేజ్ చేస్తాను. కానీ నువ్వు నాకు మాత్రం 403. ఏమా ప్రియా, గెస్ట్ తో సహా వచ్చావు? ఎవరైనా? నా ఫ్రెండ్ బావా, ఐపీఎస్ లో నా బ్యాచ్మేట్. ఈ రాత్రికి మన ఇంట్లోనే ఉంటారు. దానికే ఉందమ్మా, హాయిగా ఉండొచ్చు. ఆయన పేరేంటి? 403. 403నా? అది ఐపీఎస్ బ్యాచ్ నెంబర్ చెప్తున్నారు బావా. నీ పేరు చెప్పొచ్చు కదా. గణేష్. బై గణేష్, నేను ప్రియ బావుని. ఈవిడ ప్రియ అమ్మమ్మ గారు. నమస్తే. నా భార్య. నమస్కారం. మా పిల్లలు. ఇది మా ఫ్యామిలీ. మరి మీ ఫ్యామిలీ? బావా అదంతా ఇప్పుడు ఎందుకు? అసలు ఆయన అలసిపోయి వచ్చారు. లెట్ హిమ్ టేక్ రెస్ట్. పదండి. 403 నీ సంగతి తర్వాత చెప్తాను. ఏమే అతను నీ క్లోజ్ ఫ్రెండా? అమ్మమ్మ, నాకు ఆకలేస్తుంది. త్వరగా భోజనం ఏర్పాటు చేయి. నేను ఇప్పుడు ఫ్రెష్ అయ్యి వస్తాను. ఫ్రెష్? ఓ అంకుల్ అంకుల్, అది మ్యాజికే కదా? మ్యాజిక్ చూస్తావా? చూస్తాను ఓకే. ఈ పేపర్ ఈ గ్లాస్ కింద పెడతాను. గ్లాస్ ముట్టుకోకుండా, నీళ్లు కింద పడకుండా ఈ పేపర్ తీసేస్తాను. ఓకే? 1 2 3. సూపర్. హే, ఇది నా సీట్. అయితే ఇది నా సీట్. కూర్చో. ఎప్పుడు ఇంట్లో వంటంతా ప్రియే చేస్తుంది. ఈ రోజు మీతో ఉంది కదా, అందుకే మేం చేసాం. ఈ పచ్చడి మాత్రం ప్రియే చేసింది. వడ్డించమ్మా. అది ప్రియా పిన్ని చేసిన పికిల్ కాదు, ప్రియా పికిల్. ఏదో మాకు తోచింది చేసాం. వంటలు ఎలా ఉన్నాయో ఏమిటో. ఏం గణేష్, మీ ఇంట్లో వంటలు? 200 గ్రాముల రైసు, 2 ఔన్సుల పులుసు. ఏమిటి? అదేమమ్మా, డైటింగ్ గురించి చెప్తున్నారు. వాళ్ళ ఇంట్లో భోజనం అంతా సిస్టమేటిక్. ఇంతకీ మీ ఇల్లు ఎక్కడా? ముషీరాబాద్. పెద్ద ఇల్లా? 600 గదులు, 60 మంది సెక్యూరిటీ. అవును, మరి సంవత్సరానికి యూనిఫామ్స్ కి 60,000 అవుతుంది కదా? 60,000? అమ్మమ్మా, మీరందరూ గడబడి మాట్లాడి అన్ని తినేయడం లేదు. మీరు తినండి. ఇంట్లో అందరూ నవ్వుతూ మాట్లాడినంత మాత్రాన నువ్వు మా లెవెల్కి వచ్చావని అర్థం కాదు. ఖైదీ ఖైదీయే. రా, ఇదే నీ ఇల్లు కాదు, ఇది కూడా నీకు జైలే. జైల్లో 6 గంటలకే పడుకునేవాడివిగా, వెళ్ళి పడుకో. ఇదిగో, పొద్దున్నే 6 గంటలకు వచ్చి లేపుతాను.
ఆడపిల్లంటే చెక్కిల మీద సిగ్గు చేతి గోరంటాకు ఉండాలమ్మా. నీకు సిగ్గుపడడం ఎలాగో తెలీదు. కనీసం చేతికైనా గోరంటాకు పట్టిని. రే మంచి అన్నవి కదా పొదలరా. నా మంచి చెల్లివి కాదు, పెట్టుకోమ్మా. సాడిస్ట్ రా నువ్వు. అవును సాడిస్ట్ నే. నాన్నతో చెప్పేస్తాను. ఎవరితో? ఆ రామచంద్రతోనా? చెప్పుకో, నాకేమైనా భయమా? నాన్నని పేరు పెట్టి మాట్లాడతావా? ఆయన అసలే ముసలాడైపోయాడు. అవును, ఆయన ఎదురుగా చూస్తే ఎందుకు భయపడతావు? ఎవరు? నేనా? ఆయనకు భయపడ్డావా? ఏంటమ్మా అదంతా ఒట్టి హంగామా. అసలు మనల్ని చూస్తే ఆయనకి టెర్రర్. గణేష్ నానా మా నాన్నగారు. నాన్ననేరా? నాన్నగారండి. గోరంటాకు పెట్టుకుంటారా? వద్దు బాబు, జస్ట్ కొంచెం వదిలే, నేనే తింటా. ఏం లేదు, చెల్లెలు మీ పేరు మర్చిపోయిందేమని గుర్తు చేసి. అవునవును, పేరు నిలబెట్టడానికే కదా కొడుకులు ఉండేది. భలే టైమింగ్. ఏం చెప్పారు నాన్నగారు? నాన్నగారు అనకపోయినా పర్వాలేదు, ఈ అరే ఒరే అని మాత్రం లేదురా. స్లిప్ ఆఫ్ ద టంగ్. గణేష్, తాను నీ ఫ్రెండ్ కనిపించిందిరా. ఏ ఫ్రెండ్ నాన్నగారండి? నీకెంతమంది ఫ్రెండ్స్ ఉన్నారా? అదే ఐఏఎస్ అమ్మాయి దివ్య. సాయంత్రం 4 గంటలకి డాన్స్ రిహార్సల్స్ ఏవో ఉన్నాయంట. వివరాలన్నీ దీంట్లో ఉన్నాయి, చదువుకో. అటుపడి తెచ్చావు నాన్న? తెచ్చానమ్మా, తీసుకో.